ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి 4th ఫిబ్రవరిలో మనకు ఆల్ షిఫ్ట్కు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనకు గ్యాదర్ అయినాయి. ఆ క్వశ్చన్స్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్తో పాటు మీకు ఎక్స్ట్రా పాయింట్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఒక్క రోజు మాత్రమే నేను మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. రేపటి నుంచి ఇలా ఇంత ఎక్కువ మొత్తంలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయను అనమాట. ఓన్లీ క్వశ్చన్స్ వస్తే క్వశ్చన్స్ మాత్రమే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇది మొదటి వీడియో కాబట్టి రానున్న ఎగ్జామ్లో చాలా మీకు యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆ క్వశ్చన్కు రిలేటెడ్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసి అయితే నేను చెప్పిన. ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్లు మీకు తక్కువే ఉండొచ్చు, కాకపోతే దానికి సంబంధించినటువంటి మిగతా విషయాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. మీకు అవి రానున్న ఎగ్జామ్లో మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు పెన్ను ఒక బుక్ తీసుకొని అన్ని జాగ్రత్తగా నోట్ అయితే చేసుకోండి, అన్ని సేవ్ చేసుకొని అయితే పెట్టుకోండి మీ మైండ్లో. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో చేశాను, ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. ఆ వీడియో కూడా చూడండి, అదేవిధంగా ఈ వీడియో కూడా చూడండి. అందరికీ ముందుగా నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అయితే దయచేసి వీడియోని లైక్ చేసి అయితే చూడండి. నేను చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని ఒక క్వశ్చన్కి 10 రకాల ఇన్ఫర్మేషన్ని జత చేసి అయితే నేను మీకు చెప్తున్నా. కాబట్టి నా కష్టాన్ని కొంచెం గుర్తించి కంపల్సరీ వీడియోని అట్లీస్ట్ లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కరు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా నేను కింద పెడతాను, మన వెబ్సైట్లో పెట్టేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా పెడతాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదనుకుంటే టెలిగ్రామ్కి వెళ్ళేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మన ఛానల్ నేమ్తో సెర్చ్ చేసినా కూడా మీకైతే అక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో క్వశ్చన్ అయితే చూసుకుందాము. అన్ని షిఫ్ట్లకు కలిపేసి క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి, అంటే మామూలుగా వచ్చినాయి. ఏ షిఫ్ట్ క్వశ్చన్ అనేది నాకు కూడా తెలియదు. క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసుకొని కొన్ని రకాల క్వశ్చన్స్ని మిగతా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకొని అయితే నేను మీకైతే చెప్తున్నా. సో అందులో మొదటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే జనరల్, లెఫ్టినెంట్ జనరల్, కల్నల్, మేజర్ ఈ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ర్యాంకులు. వీరిలో అత్యల్ప స్థాయి పోస్ట్ ఎవరు, అంటే ఈ ర్యాంకులలో అతి చిన్న ర్యాంకు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇందులో మీకు చూసుకున్నట్టయితే అతి చిన్న ర్యాంక్ వచ్చేసి మేజర్ అండి. ఇక్కడ మేజర్ పైన కల్నల్ ఉంటుంది, లెఫ్టినెంట్ కల్నల్ ఉంటుంది, జనరల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మేజర్ పైన ఉండేటటువంటి పోస్ట్ అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఆర్మీకి సంబంధించింది కదా, నేవీకి సంబంధించింది కావాలి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటన్నిటిని పెట్టిన ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఇండియన్ నేవీకి సంబంధించింది, ఇది ఆర్మీకి సంబంధించింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. పైనుంచి ఒక 2-3 గుర్తుంచుకోండి, కింద నుంచి ఒక 4 అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ ఆర్మీలో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ క్యాప్టెన్ ఉంటుంది. ఈ క్యాప్టెన్ పైన మేజర్ ఉంటుంది, మేజర్ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ పైన కల్నల్ అయితే ఉంటుంది, దానిపైన బ్రిగేడియర్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. ఇదేది ఆర్మీకి సంబంధించి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫ్లైట్ లెఫ్టినెంట్ అని, స్క్వాడ్రన్ లీడర్ అని, వింగ్ కమాండర్ అని, గ్రూప్ క్యాప్టెన్ అని చెప్పేసి ఎయిర్ ఫోర్స్లో ఉంటుంది. నేవీలో చూసుకున్నట్లయితే లెఫ్టినెంట్ పైన లెఫ్టినెంట్ కమాండరు, లెఫ్టినెంట్ కమాండర్ పైన కమాండర్ పైన క్యాప్టెన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇది వీళ్ళతో స్క్రీన్ షాట్ తీసుకొని 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీకు రానున్న షిఫ్ట్లలో పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతం మనకు భారతదేశంకు సంబంధించినటువంటి సిడిఎస్ ఎవరు అని చెప్పేసి అడగచ్చు, చీఫ్ డిఫెన్స్ ఆఫ్ ద స్టాఫ్ అని చెప్పేసి. ఇందులో మొదటిగా ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే బిపిన్ రావత్ అయితే ఉంటుండే. అతను మరణానంతరము మనకు అనిల్ చౌహాన్ అని చెప్పేసి వచ్చిండు. ఇప్పుడు ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉందో ఈ మూడుకి కలిపేసి ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ ఎవరంటే అనిల్ చౌహాన్. ఇతను ప్రజెంట్ 2వ పర్సన్ అన్నమాట. దానికంటే ముందు వచ్చేసి మనకు బిపిన్ రావత్ అయితే ఉండే. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ప్రజెంట్ మనకు ఆర్మీ చీఫ్ ఎవరు అని చెప్పేసి అడగచ్చు. ఆర్మీ ప్రజెంట్ చీఫ్ వచ్చేసి మనకు లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆర్మీకి సంబంధించి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఎవరని చెప్పేసి అడగచ్చు. ఇక్కడ అమర్ప్రీత్ సింగ్ అని చెప్పేసి ఎయిర్ ఫోర్స్కి అయితే ఉంటుంది. ఓకేనా, ఇది చాలా ముఖ్యము. దాంతోపాటు నావీ కూడా ఇంపార్టెంటే కాబట్టి నావీకి వచ్చేసి దినేష్ త్రిపాఠి అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఆర్మీకి ఉపేంద్ర, ఎయిర్ ఫోర్స్కి అమర్ప్రీత్, అదేవిధంగా నావీకి దినేష్ త్రిపాఠి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, వీటి నుంచి మీకు బిట్టబడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ వైస్ మార్షల్ ఎస్ శివకుమార్ జనవరి 2024లో అయితే జరిగింది. ఇది అడగకపోవచ్చు, బస్ గుర్తుపెట్టుకోండి. ఇది వెస్టర్న్ కమాండ్కి సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ ఎస్ఓగా ఎవరు నియమితులయ్యారు అంటే ఎస్ శివకుమార్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం అడగకపోవచ్చు. ఇది 2024 జనవరికి సంబంధించింది.
అయినా కూడా ఒకసారి అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేసుకోండి, ఓకేనా. కాకపోతే ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా నావీ, ఓకేనా. ఇది ఎట్లాగో మీకు అనిల్ చౌహాన్ ఈజీగానే గుర్తుంటుంది, ఇది అడగకపోవచ్చు కానీ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి రీసెంట్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. అది కాకుండా మనకు అస్సాం రైఫిల్స్ అని, ఐటీబీపీ అని ఇవన్నీ ఉంటాయి కదా, పారామిలిటరీ దళాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ చాలా చూసుకోండి. ఏదైతే అస్సాం రైఫిల్ ఉందో ఈ అస్సాం రైఫిల్కి చూసుకున్నట్టయితే న్యూలీ ఎలక్టెడ్ వికాస్ లఖేరా, ఇది గుర్తుపెట్టుకోండి. అస్సాం రైఫిల్కు నూతనంగా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు అయ్యారంటే వికాస్ లెహరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ అస్సాం రైఫిల్కు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ అండి. ఇండియాలో ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఏది అంటే అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు ఓపెన్ అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి కూడా క్వశ్చన్ రావచ్చు. అస్సాం రైఫిల్స్ని 1835లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ ఏమంటే అడగచ్చు అంటే అస్సాం రైఫిల్స్ వాళ్ళు ఎక్కడ డ్యూటీ చేస్తారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగచ్చు. వీళ్ళు ఇండియా మయన్మార్ బార్డర్లో ఇక్కడ డ్యూటీ చేయడం అయితే జరుగుతుంది. అస్సాం రైఫిల్ ఇండియా మయన్మార్ బార్డర్లో అయితే డ్యూటీస్ అయితే ఉంటాయి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసారు, ఎప్పుడు ప్రారంభించారంటే 1835. అదేవిధంగా దీనికి ప్రజెంట్ ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఇక్కడ వికాస్ లఖేరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఒకటేసారి మీకు ఎన్ని రకాల పాయింట్స్ వచ్చినాయో చూసుకోండి. ఇదైన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు బీఎస్ఎఫ్కు సంబంధించి ప్రజెంట్ బీఎస్ఎఫ్కు సంబంధించి దల్జీత్ సింగ్ చౌదరి ఉన్నాడండి. దల్జీత్ సింగ్ చౌదరి ఉన్నాడు బీఎస్ఎఫ్కి ప్రజెంట్. అదేవిధంగా ఈ బీఎస్ఎఫ్ ఎక్కడెక్కడ డ్యూటీలు చేస్తుంది అని అడుగుతారు కూడా. ఈ బీఎస్ఎఫ్ వచ్చేసి ఇండియా, బంగ్లాదేశ్, అదేవిధంగా ఇండియా, పాకిస్తాన్ బార్డర్స్లలో వీళ్ళు డ్యూటీస్ అయితే చేస్తారు, ఓకేనా. బీఎస్ఎఫ్ అనగానే ప్రతి ఇండియా చుట్టూ ఉంటారని చెప్పి చాలా అనుకుంటారు, అలా కాదు. ఇండియా, బంగ్లాదేశ్ దగ్గర బీఎస్ఎఫ్ ఉంటుంది, ఇండియా, పాకిస్తాన్ దగ్గర బీఎస్ఎఫ్ ఫోర్స్ అయితే ఉంటుంది, ఓకేనా. ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరండి? దల్జీత్ సింగ్ చౌదరి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత ఎస్ఎస్బి సహస్ర సీమాబల్ ఏదైతే ఉంటుందో దీనికి ప్రజెంట్ అమృత్ మోహన్ ప్రసాద్ ఉన్నాడు, అమృత్ మోహన్ ప్రసాద్. అదేవిధంగా ఈ ఎస్ఎస్బి ఎక్కడెక్కడ డ్యూటీ చేస్తుంది అంటే ఇండియా, నేపాల్, అదేవిధంగా ఇండియా, భూటాన్ ఈ బార్డర్స్లలో వీళ్ళ డ్యూటీస్ అయితే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్సీబీ అండి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇది ఈ మధ్య చాలాసార్లు అడుగుతున్నారు, చూసుకోండి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉందో దీనికి ప్రజెంట్ ఎవరైతే డైరెక్టర్గా నియమితులైనరు అంటే అనురాగ్ గార్గ్ వారు ఇక్కడ అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఐటీబీపీ డీజీ, ఐటీబీపీకి ప్రజెంట్ ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే అనీష్ దయాల్ సింగ్, ఓకే. ఈ ఐటీబీపీ మరి ఎక్కడ డ్యూటీ చేస్తుంది అని చూసుకున్నట్లయితే ఇండియా, చైనా బార్డర్లో ఈ యొక్క ఐటీబీపీ అయితే ఉంటుంది, ఓకే. మరి దీని తర్వాత మిగతా ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అంటే డేస్ అండి. ఆర్మీకి, నావీకి, ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి. ఎయిర్ ఫోర్స్ సెలబ్రేషన్ డే వచ్చేసి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 నాడు ఎయిర్ ఫోర్స్ డే అయితే జరుపుకుంటారు. డిసెంబర్ 4 నాడు నావీ డే జరుపుకుంటారు. జనవరి 15 నాడు ఇండియన్ ఆర్మీ డే అయితే జరుపుకుంటారు. ఇండియన్ ఆర్మీ డే మ్యాక్సిమం అందరికీ గుర్తుండొచ్చు, కాకపోతే నావీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా చూసుకోండి. ఏ రోజు నాడు మనం సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి కూడా మనం క్వశ్చన్ అడగచ్చు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు రానున్న ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంట, ప్రజెంట్ ఉన్నటువంటి మోడీ 3.0 క్యాబినెట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగినారు, ఓకేనా. ఇందులో ఉన్నటువంటి సభ్యులు మొత్తం ఎంతమంది అంటే, సో ఇది చూసుకోండి, ఇది ఇలాంటి ఇంపార్టెంట్. మొత్తం ఎంతమంది సభ్యులు అన్నప్పుడు 72 మంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మిగతా కొంత ఎక్స్ట్రా పాయింట్ కూడా చూసుకుందాము. ఈ యొక్క 91వ రాజ్యాంగ సవరణ ఇది 2003లో చేసినన్నమాట. ఈ యొక్క సవరణ ప్రకారం మంత్రి మండలిలో ప్రధానమంత్రి సహా లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో గరిష్టంగా 15% కంటే ఎక్కువ ఉండరాదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో అందులో 15% కంటే ఎక్కువ ఉండకూడదు, 50% మాత్రమే అంతకంటే బిలోనే ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 72 మంది ఇందులోనే వస్తారు. అదేవిధంగా మోడీ క్యాబినెట్ 3.0లో ప్రధాని కాకుండా 30 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటారు. అదేవిధంగా 36 మంది రాష్ట్ర మంత్రులు ఉంటారు. 5 స్వతంత్ర బాధ్యతలు కలిగినటువంటి మంత్రులు అయితే ఉంటారన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి. మరింత మీకు డీప్గా పోకపోవచ్చు, కాకపోతే నేను చెప్తున్నా చూసుకోండి, ఓకే. అదేవిధంగా ఇంకొక పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మంత్రి మండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. భారత రాజ్యాంగంలోని 74 మరియు 70వ ఆర్టికల్ మంత్రి మండలికి సంబంధించినవి. క్వశ్చన్ ఏమని అడగచ్చు అంటే మంత్రి మండలికి సంబంధించినటువంటి
ఆర్టికల్స్ ఏవి అంటే 74, 75 అని చెప్పేసి ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ మ్యాటరే మనకు ఎక్కడ పాలిటీ పరంగా చూసుకున్నట్టయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. క్వశ్చన్ అడగచ్చు, హూ అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు అనమాట. అదేవిధంగా ఇతర మంత్రులు ఉంటారు కదా, ఎవరైతే కేబినెట్ మంత్రులు అవుతారు కదా, ఆ మంత్రుల్ని ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. ఇక్కడ క్వశ్చన్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అయితే ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తే మంత్రులను మరి ప్రధానమంత్రి నియమిస్తాడేమో అని చెప్పి చాలామంది అనుకుంటారు. అలా ఏం కాదు, రాష్ట్రపతి నియమిస్తాడు. ఓకే, అది కాకుండా ఎవరైతే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు కదా, న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతి నియమించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొంతగా మినిస్టర్స్ గురించి అయితే తెలుసుకోండి. న్యూ అపాయింటెడ్ మినిస్టర్స్ అయితే ఉన్నారు, కొంచెము ఇది జాగ్రత్తగా చూసుకోండి. పలానా శాఖకు ఎవరు మినిస్టర్ ఉండొచ్చు అని చెప్పేసి అడగచ్చు. ఏవియేషన్ మినిస్టర్ ఎవరు అంటే రామ్మోహన్ నాయుడు. అదేవిధంగా కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరు అని చూసుకున్నట్టయితే జ్యోతిరావు సింధియా. అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ ఈ హౌసింగ్ అండ్ అర్బన్ మినిస్టర్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాడు. అదేవిధంగా అన్నపూర్ణాదేవి, ఈమె ఒక లేడీ కదా, అన్నపూర్ణాదేవి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ అయితే ఈమె ఉంది అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గిరిరాజ్ సింగ్ అని చెప్పేసి టెక్స్టైల్స్, దాంతోపాటు పంచాయతీరాజ్ సంబంధించి, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ వచ్చేసి ఫిషరీస్కి సంబంధించి లలన్ సింగ్ అని, ఇట్లా కొంతమంది అయితే రాసాను, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ట్రైబల్ అఫేర్ వచ్చేసి జువల్ ఓరం. ఇవి నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది రీసెంట్ అపాయింట్మెంట్స్ కాబట్టి వాళ్ళది కొంచెం నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అడిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందరికి గుర్తుపెట్టుకునే కంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ రాకపోయినా కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో మీకు యూజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మరొక క్వశ్చన్ అడిగారండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తా, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా రాసుకొని పెట్టుకోండి. కంపల్సరీ మీ యొక్క ఎగ్జామ్ షిఫ్ట్లో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి పాయింట్లో కంపల్సరీ ఒక బిట్ అయితే పడుతుంది. ఓకే, ఇక్కడ మహాదేయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ మహాదేవి కాదు, మహాదేయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్. ఇది ఎక్కడ ఉంటుందంటే గోవాలో ఉంటుంది అన్నమాట. ఇది గోవాలో ఉంటుంది. దీనికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత కూడా చెప్తాను. ఏదైతే మహాదేవి ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ కదా, దీనిని టైగర్ రిజర్వ్గా చేశారన్నమాట. ఈ వన్యప్రాణుల అభయారణ్యం జూలై 2023లో టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ యాక్ట్ 1970 కింద చేర్చాలని గోవా ప్రభుత్వం ఆదేశించింది. సో దీన్ని ఏం చేసిందంటే టైగర్ రిజర్వ్గా దీన్ని చేయడం అయితే జరిగింది 2023లో. కాకపోతే దీన్ని ఏంటిది వైల్డ్ లైఫ్ శాంక్చురీని టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్గా మార్చడం అయితే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ పింగ్లా టైగర్ రిజర్వ్ ఉంటుంది, ఇది 56వది. అదేవిధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే మన ఇండియాలో 57 టైగర్ రిజర్వ్ ఉన్నాయి. 56వది పింగ్లా, 57 చూసుకున్నట్టయితే రాటాపాని టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మరి పింగ్లా ఎక్కడ ఉంటుందంటే ఇది ఛత్తీస్గఢ్లో అయితే ఉంటుంది, చూసుకోండి. ఓకేనా, క్వశ్చన్ ఏమని అడగచ్చు అంటే మొత్తంగా ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పేసి అడగచ్చు. 57 అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే. అందులో 57 ఏది అంటే ఈ రాటాపాని అని చెప్పేసి గుర్తుపెట్టుకుని ఇది మధ్యప్రదేశ్ ఉంటుంది. 56వది వచ్చేసి పింగ్లా, ఇది టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇది ఇంతకు మించి ఏం లేదు. అయితే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ కదా, చూసుకోండి. ఇక కొంచెం ఈ రకంగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొన్ని రకాల పాయింట్లు కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాము. ఏదైతే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందో, ఈ గోవాలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పొడవాటి ముక్కు గల రాబందులు, పులులు, జింకలు, అడవి పందులు మొదలైనవి మహాదేయి వన్యప్రాణుల అభయారణ్యంలో కనిపిస్తాయి. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవాలోని మిగతా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. గోవాలో మిగతా ప్రధాన జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలలో భగవాన్ మహావీర్ నేషనల్ పార్కు, అదేవిధంగా ఖటిగావ్ వన్యప్రాణుల అభయారణ్యం, మొలావ్ నేషనల్ పార్కు, డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంక్చురీ ఇవైతే ఉన్నాయి. ఇది చాలాసార్లు అడిగిండండి, డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంక్చురీ ఎక్కడుందని చెప్పేసి. ఇవన్నీ కూడా గోవాలో ఉంటుందని చెప్పేసి చూసుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మిగతా వేరే నేషనల్ పార్కుల గురించి కూడా మనం తెలుసుకుందాము. చందౌలి నేషనల్ పార్కు, బోరివలి నేషనల్ పార్కు, సంజయ్ గాంధీ నేషనల్ పార్కు, తడోబా నేషనల్ పార్కు, గుగ్గామల్ నేషనల్ పార్కు, అదేవిధంగా నవాగార్ నేషనల్ పార్కు, పెంచ్ నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మహారాష్ట్రలో ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి ఇచ్చేసి ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా
అత్యధిక ఎక్కువ నేషనల్ పార్కులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్లో ఎక్కువ నేషనల్ పార్కులు అయితే ఉంటుంది. అదేవిధంగా అతి పెద్ద నేషనల్ పార్క్ ఏది అంటే హెమిష్ నేషనల్ పార్క్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది? లడఖ్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్నో లిపార్డ్, మంచు చిరుతలు అయితే ఇక్కడ చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత మంచు చిరుతలు. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అత్యంత పెద్ద నేషనల్ పార్క్ ఏంది? హెమిష్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంటుంది? లడాఖ్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? స్నో లియోపార్డ్ అయితే ఉంటుంది. అత్యధిక ఎక్కువ నేషనల్ పార్క్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. అదేవిధంగా ప్రపంచంలో అతి పెద్ద డెల్టా ఏది అంటే సుందర్బన్ డెల్టా అండి. ఇది అందరికీ తెలిసిందే. ఇది ఏ షేప్లో ఉంటుందని చెప్పేసి అడగచ్చు. ఇది ట్రయాంగులర్ షేప్లో అయితే ఉంటుంది. ఈ రకంగా చూసుకోండి. ఇది చాలాసార్లు అడిగింది. అతి పెద్ద డెల్టా అంటే సుందర్బన్ డెల్టా అని చెప్పేసి గుర్తుంచుకోండి. మాంగ్రోవ్ ఫారెస్ట్ ఆర్ ఆల్సో కాల్డ్ ట్రైబల్ ఫారెస్ట్. మాంగ్రోవ్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద మోస్ట్ కోస్టల్ ఏరియాస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మొత్తానికైతే నేను మీకు కొన్ని రకాల క్వశ్చన్స్ అయితే నేను మీకు చెప్పిన, ఇవి కొంచెం చూసుకోండి. నాకు వచ్చిన క్వశ్చన్స్ అయితే తక్కువే, కాకపోతే మీకు ఎక్స్ప్లెనేషన్లో ఎక్కువ మ్యాటర్ అయితే ఇద్దామన్నట్టు ఇదైతే చేస్తున్నా. బట్ రేపటి నుంచి నేను చేసేటటువంటి వీడియో ఏదైతే ఉంటుందో అందులో కనుక నేను మీకు క్లియర్ కట్గా మాత్రము చెప్పే ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ చెప్తా, క్వశ్చన్ ఆన్సర్ అయితే చెప్తా. అట్లా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. సో ఇట్లా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ కవర్ అవ్వవు. బట్ ఇది ఉంది. ఎందుకోసం అంటే అది నిన్న జరిగిన ఎగ్జామ్ కాబట్టి నేను ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అయితే తీసుకోలేదు. బట్ ఈ రోజు జరిగిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఇవి కూడా గ్యాదర్ చేసి ఈ రోజు నైట్ కల్లా అప్లోడ్ చేసేస్తా. లేదంటే రేపు మార్నింగ్ అన్న నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. సో ఇదండి, దీని గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఎవరైతే వీడియోని ఇండి వరకు చూసారో ఇండి వరకు చూస్తా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.